ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత సింహరాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. రేపటి నుండి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది. అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు. అసలు ఈ రాశి వారికి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది, సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చాలా చక్కటి పెను మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతోంది. అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపుగా మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఈ సమయంలో మీకు ఎటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నా సరే ఈ సమయంలో మీకు పరిష్కారానికి వస్తాయి. అది కోర్టు కేసులు కానీ ఇతరతర సమస్యలు కానీ ఏ విధమైన సమస్యలైనా కావచ్చు. ఏదైనా సరే సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి మీకు పూర్తిగా విముక్తి అయితే ఈ సమయంలో పూర్తిగా కలగబోతోంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు. భవిష్యత్తు దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనులలో విజయంతో గౌరవం లభిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. శివనామస్మరణ మీకు చాలా కీర్తిని మరింతగా పెంచుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందుతారు. ఆర్థిక సంబంధ విషయాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. మీ పేరు ప్రతిష్టలు కూడా మీకు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి అనేది ఉంటుంది. నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన మార్పులు ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సింహరాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. అక్టోబర్ నెల చివరి లోపుగా ఈ సింహరాశి వారి జీవితంలో మీరు ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే చూడవచ్చు. ఈ రాశి వారి ఉద్యోగ ఆరోగ్యపరంగా కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. కెరీర్ పరంగా కూడా మీకు ఈ సమయం బాగుంటుంది. ఈ రాశి వారికి బుధుడు కాగితపు మరియు చిన్న ప్రయాణాలకు మద్దతు అనేది ఇస్తాడు. తదుపరి చర్యలకు దీన్ని ఉపయోగించండి. పెండింగ్లో ఉన్న అంతర్గత పని, కార్యాలయ సెటప్ మరియు సమ్మతి పైన దృష్టి పెడితే మీకు మేలు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి నెల చివరి భాగం అయితే మీకు చాలా మంచిది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మీకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. ఆదాయ ప్రవాహం కూడా కనిపిస్తుంది మరియు ఊహించని లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు చాలా చక్కటి రాబడిని ఇస్తాయి. రుణం లేదా ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సమయం అది మీకు లభిస్తుంది. అక్టోబరు నెల ఈ రాశి వారికి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆ తర్వాత ఖర్చులను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. కుటుంబపరంగా ముఖ్యంగా 3వ వారం నుండి కూడా మీకు చాలా మంచి సమయం కలిగి ఉంటారు. కఠినంగా మాట్లాడడమో లేదా నిర్లక్ష్యం కారణంగా కొన్ని సమస్యలు అయితే కలిగి ఉండవచ్చు. ఓపిక పట్టండి. కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఎక్కువగా సూచనలు ఇవ్వవద్దు. ఎందుకంటే శుక్రుడు 2వ స్థానంలో బలహీనంగా ఉన్నప్పుడు వారు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి 3వ వారం తర్వాత బంధం మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా మీకు సూచించవు. కానీ పని ఒత్తిడి కారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు వెన్నునొప్పి కూడా సంభవించవచ్చు. క్రమం తప్పకుండా భోజనం, సరైన విశ్రాంతి లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో ఉన్న వారికి సమయం సాధారణమైన వ్యాపారాలు జరుగుతాయి. ప్రతి పనిలోనూ జాప్యాలు ఉండవచ్చు, కానీ ఆదాయం కొనసాగుతుండడం వలన ఆర్థికంగా సమయం బాగుంటుంది. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య సంబంధాలకు ఇది మంచి నెల కాదు. ప్రమాదకరమైన కదలికలను నివారించండి. సాధారణంగా పనులను మాత్రమే ముగించడం మంచిది. విద్యార్థులకు ఈ సమయం మంచి సమయాన్ని గడుపుతారు. చదువుపైన ఆసక్తి కూడా పెరుగుతుంది మరియు ఆశించిన ఫలితాలు వస్తాయని సూచిస్తుంది. కొన్నిసార్లు అశాంతి మరియు ఆందోళనలు అనేవి రావచ్చు. షెడ్యూల్ పెట్టుకుని ప్రతిరోజు లక్ష్యాలను పూర్తి చేసే దిశగా మీరు ప్రయాణం సాగించినట్లయితే మీకు మేలు జరుగుతుంది.
చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ సింహరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సింహరాశి వారు ఎప్పుడూ కూడా తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వారు స్వయం నిర్ణయాధికారాన్ని వారైతే కోరుకుంటూ ఉంటారు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనని కుతూహలము కూడా వీరిలో అధికంగానే ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించారు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడు కూడా వీరు విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి చాలా అనర్థదాయకంగా ఉంటుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా కనిపిస్తుంది. అందువలన వీరికి కోపం కూడా తరచుగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందువలన వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువలన ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయం పేరుతో రోషపడుట, కిళ్ళు కజ్జాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వారు వీరిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుమ్మన చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయటం లాంటి గుణాలు ఉన్నవారైతే మీకు అసలు పడరు. ఈ రాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మేస్తారు. జాలి, గురుదృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటంటే మోసం చేయుట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు. అందరూ వారి మాటకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారిమని కూడా వీరి గట్టి నమ్మకము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కూడా కాదు. వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలి అనుకున్నటువంటి కోరిక మరియు వీరు శ్లాఘించుకున్నట్టు అనే లక్షణాలు నిగ్రహించుకున్నారు అంటే వీరంతటి వారు ఉండరు. ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవలనని వీరికి అయితే వీరికి ఆశాభంగము కూడా కలిగవచ్చు. త్వరపడే ఆదేశం ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.